హలో. ప్రేజలాడండి. క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు చంద్రశేఖర్ సార్, తిరుపతి నుంచి తిరుపతి నుండి చంద్రశేఖర్ గారు. ఏం చేస్తుంటారండి మీరు చంద్రశేఖర్ గారు? నేను ఓల్డేజ్ హోమ్లో ఉన్నాను. మంచిదండి. ఓకే, ఓఫీర్ సార్ ఉన్నారు, మీ ప్రశ్న ఏమైనా ఉంటే అడగండి. నమస్తే సార్. నమస్తే సార్. సార్ నాకు 3 ప్రశ్నలు ఉన్నాయి సార్, మొత్తం కావాలి సార్. చెప్పండి. సృజించుట, నిర్మించుట, పుట్టుట 3 ఒకటేనా సార్, వేరువేరుగా? వేరు వేరు సార్ వేరువేరుగా ఉంటే నరుని స్త్రీని సృజించినాడు, నరుని నిర్మించినాడు, పుట్టించాడు. ఈ మూడు విధాలు చెప్తాను సార్. సృజించుట అంటే అంతకుముందు ఉనికిలో లేనటువంటి దాన్ని సడన్గా ఉనికిలోకి తేవడము సృష్టించడం. సృష్టిలో ఆల్రెడీ ఉనికిలో ఉన్న పదార్థాలను ఉపయోగించుకొని వాటికి కొత్త రూపం కల్పించడం, నిర్మించడం. ఇటుకలు, సిమెంటు, ఇసుక ఇవంతా తీసుకొచ్చి ఒక ఇల్లు కట్టినట్టు ఇటుకలనే పదార్థం ఉంది, ఇసుక, సిమెంటు అన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ తీసుకొచ్చి ఒక కొత్త రూపు కల్పించడం, నిర్మాణం. అట్లా మానవ జాతిని దేవుడు సృష్టించినాడు, నిర్మించినాడు, తర్వాత ఇంకో మాట పుట్టించాడు. ఇప్పుడు సృష్టించాడు అనేది కూడా ఆయనకు ఎందుకు చెందుతుందంటే, ఇప్పుడు నేను ఇల్లు కట్టాలంటే ఇటుకలు కొనుక్కు రావాలి, ఇసుక ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి, సిమెంట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, సిమెంట్ తయారు చేసినోడు ఇంకొకడు, ఇటుకలు చేసినోడు ఇంకొకడు, ఇసుక భగవంతుడే చేశాడు ప్రకృతిలో. ఇవన్నీ ప్రకృతిలోని విషయాలనే పదార్థాన్నే తీసుకొని ఒకడు ఇటుక చేశాడు, ప్రకృతిలో ఉన్నదాన్ని తీసుకొని ఒకడు సిమెంట్ చేశాడు, ప్రకృతిలో పదార్థాన్ని తీసుకొని ఇసుక తీసుకొచ్చి కలిపి సిమెంట్ కలిపి కడుతున్నాడు. అంటే ఉనికిలో ఉన్న వాటినే వీడు తీసుకొచ్చి నిర్మాణం చేస్తున్నాడు. కానీ దేవుడు చేసిన నిర్మాణం ఏంటంటే, ఇప్పుడు నేల మట్టిని తీసుకొని మనిషిని చేశాడుగా, అయితే ఆ మట్టిని కూడా ఆయనే శూన్యంలో నుంచి ఉనికిలోకి తెచ్చాడు. కనుక ముందు మట్టిని సృజించి ఆ సృజించిన దాంతో నిర్మించాడు. కనుక ఆయన ఎక్కడో అడుక్కొచ్చినవి కాదు, పదార్థాలు కూడా ఆయన ఉనికిలోకి తెచ్చినవే. కనుక ఆయన సృష్టికర్త అనేది నిజము, ఆ సృష్టించిన పదార్థాలను కొత్త రూపంలోకి తెచ్చాడు. కనుక నిర్మాణకుడు అనేది కూడా నిజం. ఏమండి, ఇక పుట్టించుట అనంటే, ఇప్పుడు ఒక శిశువును తల్లి కంటుంది, కనుక ముందు కొంతకాలం గర్భంలో మోస్తుంది కదా. అలాగా ఈ మానవుడు అనేవాడు ఇలాగ ఉండాలి, వాడి రూపురేఖలు, వాడి వ్యక్తిత్వ లక్షణాలు, అంతర్గత నిర్మాణం ఇలా ఉండాలి అనేది వీడు అసలు భౌతికంగా ఉనికిలోకి రాకముందు దేవుడి మనస్సులో ఉన్నాడు. వాడు దేవుడి మనోచిత్రము భౌతికంగా వచ్చేసి కార్యరూపం దాల్చి యథార్థ రూపంలోకి వచ్చింది. కాబట్టి దేవుడు వీడి జన్మకు కూడా కారకుడు. కనుక ఆయన అందుకే ఆదాము దేవునికి కుమారుడని ఉంది. కనుక దేవుడు పుట్టించినాడన్నా, నిర్మించినాడన్నా, సృజించినాడన్నా 3 కూడా సమర్థనీయమే, న్యాయం, కానీ అందులో అభ్యంతరం లేదు. నిర్మించాడని ఉంది. అవును. 1:27 సృజించాడని ఉంది. అవును. సృజించిన పురుషుని స్త్రీని సృజించాడు, మళ్ళీ 2:7 నిర్మించాడు. వాళ్ళు వేరే వీళ్ళు వేరేనా, ఇద్దరు ఒకటేనా? వాళ్ళు ఇప్పుడు మొట్టమొదట బ్రదర్ ఒక మాట మీరు చక్కని చర్చలోకి దారి తీస్తున్నారు. ఇప్పుడు భగవంతుడు అంటాం దేవుణ్ణి. భగము అనే మాట సంస్కృతంలో అది స్త్రీ యోనికి ఉన్నటువంటి పదం మీకు తెలుసు పెద్దవారు. ఏమండి, భగం అంటే మీకు తెలుసు కదా. బలము కలిగిన వాడు బలవంతుడు, జ్ఞానము కలిగిన వాడు జ్ఞానవంతుడు. మరి భగవంతుడు అంటే భగము కలిగిన వాడని అర్థం. గనుక స్త్రీతత్వము కలిగిన పురుషుడు. అసలు దేవుడు పురుషుడా, దేవుడు స్త్రీయా అంటే దేవునిలోని సగభాగము యొక్క వ్యక్తీకరణ స్త్రీ, దేవునిలోని ఇంకో సగభాగం వ్యక్తీకరణ పురుషుడు. అందుకే దేవుడు తన పోలికలో తన స్వరూపంలో స్త్రీని గాను పురుషునిగా నిర్మించాడు. అది ఆరంభంలో
చెప్పండి. ఆరంభంలో దేవుడు స్త్రీని పురుషుని ఇద్దరిని కలిసే దేవుడు ఎలాగ ఉన్నాడో అలాగా ఆయన మనోచిత్రం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ, కానీ ఇలాగ ఉంటే ఈ లోకంలో సమాజంలో మళ్ళీ పునర్నిర్మాణం పునరుత్పత్తి అనేది కుదరదని వాళ్ళని మళ్ళీ దేవునిలోని పురుషతత్వానికి ప్రతీకగా ఆదామును, స్త్రీతత్వానికి ప్రతీకగా హవ్వను తయారు చేశాడు, నిర్మించాడు. కాబట్టి స్త్రీ అని అంటే ఎవరంటే భగవంతునిలోని నాణానికి రెండు పక్కలు అన్నమాట. స్త్రీ అంటే ఒకవైపు భగవంతుడు, పురుషుడు అంటే ఇంకోవైపు భగవంతుడు. అలాగా మొట్టమొదట మనోచిత్రం మాత్రం ఇద్దరు కలిసే ఉంది. మరి పుట్టింది సార్. తయారు చేసినప్పుడు ఒక దినం అన్నాడు. ఒక దినం అంటే ఒక కాలఘట్టం అని. కాలఘట్టంలో స్త్రీని గాను పురుషుని గాను వారిని చేశానని అక్కడే ఉంది మొదటి అధ్యాయంలోనే. అవునా? అది అయ్యా అయ్యా అది ఇంకో పుట్టుట అనేది ఒకటి ఉంది సార్. మొత్తం ఒకటి పదార్థంలో ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి దేవుని మనోప్రపంచం నుంచి పుట్టుకొచ్చారుగా. వీళ్ళు దేవుని ఆదాము హవ్వ కలిసినటువంటి ఆ ఏకత్వము దేవుని కుమారుడు అంటున్నాడుగా. అవునండి, వాళ్ళు నిర్మించబడ్డారు, అన్నీ చేయబడ్డారు, సృజింపబడ్డారు, నిర్మించబడ్డారు, దేవునిలో నుండి బయటకు వచ్చారు కనుక వారి ఆత్మ, వారి వ్యక్తిత్వము, వారి పోలిక ఆ దేవుడు వాళ్ళను కన్నాడు కూడాను. మరి లోకాస్ 24:25 అలా ఎందుకు అన్నాడు సార్? ఎలా 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 ఎలాగన్నారు? అడిగాడు కదా. నాకు మీ మాట అర్థం కాలేదు. సార్ ఇప్పుడు సృజించారు అన్నది నేను అడిగాను, సృజించారని అడిగాను, నిర్మించారని అడిగాను, పుట్టించారు అని అడిగాను. ఈ మూడిటికి సమాధానం కావాలంటే ఎవరి చోట 10:35 కూడా లేఖనం నిరర్థం కాదు కదా. మరి అవును కదా. మళ్ళీ అదే ఎంఐ మార్గం పోయేటప్పుడు వాళ్ళకి చెప్తాడు, మధురేగులారు మందం వస్తారా ప్రవక్తలు చెప్పిన వచనాలు మీరు నమ్మని మూర్ఖుల మందముతారు అన్నాడు. అవును సార్. ఇప్పుడు క్రీస్తు వారు పుట్టినారు, నేను నిర్మించబడ్డాను, ఆదాము సృష్టించబడ్డారు. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా ఆయన శరీరము నిర్మించబడ్డాడు అని కూడా ఉంది బైబిల్లో, విన్నారా? మత్తయి 1:1 వరకు అందరూ కన్నారు అన్నారే కానీ మా లాస్ట్ మరియమ్మ గర్భం నుంచి శ్రీ వారు యేసుక్రీస్తు వారు పుట్టారు అని రాసింది. అందరూ కన్నారే కానీ ఈయన కనలేదు. ఈయనే పుట్టాడు. ఇప్పుడు భూమి మృగాల్ని పక్షులను పుట్టించింది, అలాగే మరియమ్మ క్రీస్తు వారిని పుట్టించింది. ఈ సువార్తలో లేఖనం నిరర్థం కాలేదని ప్రభు వారి అన్నారు. కాదు బ్రదర్ మీరు అనవసరమైనటువంటి చర్చలోకి వెళ్తున్నారు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 7వ వచనం తన తొలిచూలు కుమారుని కని అని ఉంది. మరియమ్మ యేసును కన్నది కూడా కనుక అది అనవసరమైనటువంటి వివరాల్లోకి వద్దు. యేసు ప్రభు వారు ఆమెలో నుండి పుట్టాడు, ఆమె కన్నదని కూడా ఉంది కనుక అది ఆ పర్టికులర్స్ అవసరం లేదు. ఆ లోకరక్షకుడు ఈ లోకంలోకి రావడానికి మరియమ్మను ఒక ద్వారంగా ఎంచుకున్నాడు అంతే. సరే సార్, ఇప్పుడు పుట్టడము కనడము అంత డిస్టింక్షన్ లేదు లేఖనాల్లో. యేసు పుట్టిన తర్వాత నుండి మరియమ్మ యేసుని కన్నదని కూడా ఉందిగా, కనుక అంత స్పష్టమైన విభేదం లేదు. ఆ విషయం మీరు పట్టించుకోనక్కర్లేదు. ఓకే, పర్వాలేదు. నాకు చాలా సంతోషం మీరు లేఖనాలను గౌరవంగా అభిమానంతో పఠిస్తున్నారు, పరిశోధిస్తున్నారు కనుకనే మీకు ఇదంతా ఆలోచన వచ్చింది. లేకపోతే ఎందుకు వస్తుందో చెప్పండి. బైబిల్ పట్టించుకోని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కనుక నాకు చాలా సంతోషం. మీరు చాలా ప్రశ్నలు, చాలా టైం మీరే తీసుకున్నారు. అడగండి ఇంకో ప్రశ్న. అడగండి.
22/12 మీకు తెలుసా సార్? చెప్పండి. స్నేహితుడా 2011 ఇక్కడికి ఎలా వచ్చామని దీనికి ఇంతకుముందే సమాధానం చెప్పాను చంద్రశేఖర్ గారు. సార్ దీనికి ఇంతకుముందే నేను సమాధానం చెప్పాను. మన మార్క్ బాబు గారు మీకు లింక్ పంపిస్తారు. సరే టైం సేవింగ్ కొరకు అని చెప్తున్నాను, మీకు రైట్ అవే పంపిస్తారు లింక్. వందలండి. ఓకే బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. ఓకే అండి.